తీర్చిదిద్దబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ టీడీపీ గెలవాలన్నా, కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రావాలన్నా, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 2029లో ఆ సీట్లో కూర్చోవాలన్నా ఏకైక కారణం అమరావతి రాజధాని అభివృద్ధి. ఒక పక్క విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయాల్సింది. విశాఖపట్నంలో ఒక ఐటీ హబ్గా మారుస్తున్నారు, సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ అక్కడ తీసుకొస్తున్నారు. అదే నేపథ్యంలో ఒక అతిపెద్ద రాజధానిగా అమరావతిని నిర్మించే విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గట్లేదు. అతిపెద్ద నిర్ణయం 1,00,000 ఎకరాల్లో ఇప్పుడు రాజధాని ఏర్పాటు అనేది. అది ఇప్పుడు అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, ఇంకా 20 ఏళ్ళు పట్టచ్చు, 30 ఏళ్ళు పట్టచ్చు. కానీ దానికి ఒక రూపం తీసుకొచ్చేయబోతున్నారట. దాని రూపురేఖలు మొత్తం ప్రజలకి కనిపించబోతున్నాయి. ఒకప్పుడు పోలవరం ప్రాజెక్టుకి బస్సులేసి ఎలా తీసుకెళ్లారో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి కూడా అమరావతిని చూడడానికి ఈ 4 ఏళ్ళు అయిపోయిన తర్వాత 2029 ఎలక్షన్స్ ముందు ఒక ఏడాది ఇదే పని పెట్టుకుంటారట. మేము చేసిన అభివృద్ధి చూసుకోండి, కళ్ళకు కనబడుతుంది మేము చేస్తున్న అభివృద్ధి.